ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. తన ప్రశస్తమైన సన్నిధి మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా వినబడుతున్న ప్రతి మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ మాటలు ఒకవేళ మీరు టీవీలో చూడలేకపోతే ఆ సమయానికి యూట్యూబ్లో మీకోసం ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతున్నది. దయచేసి అందరూ కూడా యూట్యూబ్ను దర్శించండి, అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యం విని తమ జీవితాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు కలుగ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ కష్టార్జితం దీవిస్తాడు. మీరు చేసిన సత్కార్యానికైనా మేలు చేస్తాడు 100%. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దండి. దయచేసి టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు ఈ మంచి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మెసేజెస్ని మీరు అనేకులకు పంపించండి. అనవసరం వాటిని అన్ని డౌన్లోడ్ చేసుకొని అనవసరం వాటిని విని జీవితాన్ని నాశనం చేసుకోపోకండి. ప్రశస్తమైన దేవుని మాట వినండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటామా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట 100% దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. దేవుని వాక్కు నీ జీవితాన్ని తిరిగి రాయబోతూ ఉన్నది. దేవుని వాక్కు నీ కృంగిన స్థితి నుంచి బయటికి లేవనెత్తబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపపు బంధకాల్లో ఊబిలో చిక్కుకొని పోయిన నీ జీవితం తిరిగి లేవనెత్తబోతూ ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధుడవని, నమ్మదగిన దేవుడవని, జిగటగల దొంగ ఊబిలోంచి లేవనెత్తగల సామర్థ్యం గల మహారాజువని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం యేసయ్యా. మీకు మహిమ చెల్లిస్తున్నాం రక్షకుడా. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవా. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. మీ సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. అభిషేకముతో నింపండి ప్రభువా. ఆదరణతో నింపండి తండ్రి. మీ ప్రజల యొక్క జీవితములో అద్భుతం చేటకు రండి ప్రభువా. మీ వాక్కును ప్రత్యక్ష పరచమని అడుగుచున్నాము తండ్రి. మీ ప్రజల హృదయాంతరంగంతో మాట్లాడండి. ప్రతి దుఃఖాన్ని, యాతనను, అతిక్రమాన్ని తొలగించి ప్రభువా సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరు బైబిల్ తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. ఇక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీ పేరేమి? యాకోబు రాత్రంతా పోరాడి ఎబ్బోకు రేవులు, నన్ను ఆశీర్వదిస్తేనే విడిచిపెడతానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర పోరాడుతుంటే దేవుడు ఒక క్వశ్చన్ వేశాడు. ఆశీర్దిస్తాను, ఓకే, బట్ వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి అని అడిగాడు. మన పేరు మన ప్రవర్తనను బట్టి, మన పేరు మన నిబంధనను బట్టి, మన పేరు మన యొక్క క్రియను బట్టి వస్తుంది. మనుషులు పెట్టిన పేరు ఎంత మంచిదని కావచ్చు. ఆ మధ్య ఒక పేపర్లో చదివాను, అంతర్రాష్ట్ర ముఠా దొంగ దానియేల్ అరెస్ట్. దానియేల్ అంటే ఎంత పరిశుద్ధుడు, దానియేల్ అంటే ఎంత యథార్థవంతుడు కదా. అంతేకాదు, మాఫియా డాన్ జోసెఫ్ అరెస్ట్ అంటే అసలు కళ్ళు తిరిగిపోయి నాకు. ఎంత పరిశుద్ధుడు యోసేపు, ఎంత యథార్థవంతుడు. అట్లాంటి పేరు పెట్టుకొని మాఫియాలాగా మారిపోయాడే, మాఫియా డానుగా మారిపోయాడే. అని అనేకులు యవ్వనస్తుల జీవితాలు పాడు చేయడానికి ఈ డ్రగ్స్ అని తీసుకొచ్చి, రహస్యంగా తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ యవ్వన ప్రాయాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. నేను బాగుంటే చాలు, నా బ్రతుకు బాగుంటే చాలు, నాకు చేతిన డబ్బులు వస్తే చాలు, ఎవరు నాశనం అయిపోతే నాకేంటని చెప్పేసి అతను ఆ విధంగా బ్రతుకుతున్నాడు. మరి యోసేపు ఏం చేశాడు? నేను నాశనమైనా పర్లేదు, దేశం బాగుపడాలి, నేను నాశనమైనా పర్లేదు, నా తల్లిదండ్రులు బాగుపడాలి, నేను చెరసలమైనా పర్వాలేదు, నా యజమానుడి కుటుంబం కట్టబడాలని త్యాగపూరితంగా, త్యాగశైలిగా బతికినటువంటి వాడు. ఆ యోసేపు ఎక్కడ, ఈ యోసేపు ఎక్కడ? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం చేస్తామో వాటిని బట్టి మన పేర్లు బయటికి వస్తాయి. నిజమైన పేరు అదే. మనం పెట్టుకున్న పేరు ఎంత మంచిదనే కావచ్చు, కానీ మన ప్రవర్తన బట్టి వచ్చే పేరు అదే మనకు శాశ్వతంగా దీవ గ్రంథంలో రాయబడుతుంది. తీర్పు రోజున అదే పేరుతో పిలుస్తారు మనల్ని ఖచ్చితంగా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరికి తెలియని క్రొత్త పేరు నేను రాస్తాను, తెల్లని రాతి మీద రాస్తాను అంటున్నాడు దేవుడు. తెల్లని రాతి మీద ఏ రంగుతో రాసినా ప్రత్యక్షం కనిపిస్తుంది కదా. అలాగే మన పేరు ఆయన రాసి అక్కడ మన పేరు చదువుతారు. అక్కడ నీ పేరు చదవరేమో, అక్కడ నా పేరు ప్రసన్న అంటే చదవరేమో, అక్కడ ఏం పేరు చదువుతారు? నీ పేరు దానియేలు అంటే దానియేలు చదవరేమో, అక్కడ నువ్వు చేసిన క్రియలను బట్టే కదా అక్కడ పిలుస్తారు. ఒక రాజుగారు తన దగ్గర ఉన్న 3 సర్వెంట్స్కి కొన్ని తలాంతులు ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చి కొంతకాలం తర్వాత నేను ఇచ్చిన తలాంతులు తీసుకురానంటే 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నేను 5కి ఇంకొక 5 సంపాదించాను అన్నాడు. వెంటనే అన్నాడు, బలా నమ్మకమైన దాసుడా. అతని పేరు ఏదో ఉందో అంత ముందు, కానీ అతడు చేసిన పనిని బట్టి, అతడు సాధించినటువంటి ప్రగతిని బట్టి, అతడు సాధించినటువంటి అభివృద్ధిని బట్టి అన్నాడు, బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండో వ్యక్తి కూడా అంతే, అయ్యా మీరు నాకు 2 ఇచ్చారు, ఇంకో 2 సంపాదించాను అయ్యా అంటే బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. అతని పేరు కూడా బలా నమ్మకమైన దాసుడా. చివరి వాడు వచ్చాడు, అయ్యా ఇదయ్యా నా పరిస్థితి, నేను పూడ్చిపెట్టానయ్యా, నేను దాంతో ఏం చేయలేదయ్యా అనగానే చెడ్డ దాసుడా అన్నాడు. అంటే అతని పేరు ఏంటి, ఏమని పిలుస్తున్నాడు అంటే చెడ్డోడా. అతని పేరు మంచి పేరు ఉండుంటుంది, మంచిది ఆయన పెట్టుకున్న పేరు, కానీ అతను చేసిన పనిని బట్టి, తలాంతును పూడ్చిపెట్టిన విధానాన్ని బట్టి అతని చెడ్డ దాసుడా అని పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఏమేం పనులు చేస్తున్నామో దాన్ని బట్టి మనకు అక్కడ పేరు కలుగుతుంది. అలాగే యాకోబు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, యాకోబు నీ పేరేంటి చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ప్రవర్తన ఏంటో చెప్పు, నీ బతుకేంటో చెప్పు, నీకు తెలిసింది ఏంటో నీ జీవితం గురించి చెప్పు అని చెప్పి దేవుడు చెప్తుంటే నా పేరు యాకోబు అయ్యా అని చెప్పేశాడు. అంతే, చాలా గిల్టీ ఫీలింగ్తో చెప్పేసి ఉంటాడు, నా పేరు యాకోబు అయ్యా. యాకోబు అంటే మడెం పట్టుకొని కిందికి లాగేవాడు అని అర్థం. యాకోబు అయ్యా నా పేరు అని చెప్పేశాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వాట్స్ యువర్ నేమ్. ఈరోజు మనం యోబుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. తన పేరేంటో చెప్తున్నాడు యోబు. ఇక్కడ యోబు అని పేరు పెట్టుకున్నాడు, కానీ తన జీవితంలోంచి ఉన్నటువంటి ఒక నిబంధన గురించి ఎటువంటి వాడో చెప్తున్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేనేలాగు చూతును, అలాగు చేసిన ఎడల పరమునందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములలోనున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి యోబు అంటే నిబంధన కలిగిన కన్నులు గలవాడను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అంటే యోబు తన కళ్ళకు నిబంధన పెట్టుకున్నాడు, నేను పలానా దాన్ని చూడకూడదు, పలానా విధంగా చూడకూడదు, ఒక కన్యక కనబడితే పాడు చేసేట్టుగా చూడకూడదు. ఎందుకంటే యోబు చాలా సౌందర్యం కలిగినటువంటి వాడు, చాలా ఆస్తిపరుడు, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. ఇతన్ని ప్రేమించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు, ఇతను పెళ్లి చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అర్థమైందా? చాలామంది సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందరిలో పేరెనగలిగిన వాడు, పెద్దల్లో కూర్చున్నటువంటి వాడు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతుల పడ్డట్టు అయిపోతుంది. దేవుని మహిమ ఆయన గుడారం మీద ఉన్నది, దేవుని యొక్క కనికరం ఆయన మీద ఉన్నది. సో ఆ విధంగా దేవుడు అన్ని విషయాల్లో అతన్ని విస్తరింపజేశాడు. అన్ని విషయాల్లో యోబు లాంటి సౌందర్యం గలవాడు కానీ, యోబు లాంటి ఐశ్వర్యవంతుడు కానీ, యోబు లాంటి పరిశుద్ధుడు కానీ, యోబు లాంటి యథార్థవంతుడు కానీ ఎవ్వరు లేరు కదా. ఒక పక్కన దేవుడు, ఇంకో పక్కన సాతాను, ఇంకో పక్కన ప్రజలు, అందరూ చెప్తూనే ఉన్నారు. అటువంటి గొప్ప క్యారెక్టర్ గల ఒక వ్యక్తిని చూడడానికి ఎంతమంది యవనస్తులైనా వస్తారు, ఎంతమంది అయినా పెళ్లి చేసుకుంటారు ఖచ్చితంగా, అవునా కాదా? కానీ అతను ఏం చేసుకున్నాడంటే తన యవన కాలంలో ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను నా కళ్ళతో ఒక యవనస్తురాలని పాపపు చూపు చూడను, పాపిష్టి చూపు చూడను, నేను అన్యాయమైన చూపు చూడను, ఆమెను మరులు గొలిపే చూపు చూడను, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడి ఆమెని మరులు గొలిపేటట్టుగా నేను చూపు చూడను. నా కళ్ళతో నిబంధన చేసుకుంటాను, నా కళ్ళ నిండా పరిశుద్ధతను నింపుకుంటాను. ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ ఈ విధంగా పాపిష్టి చూపు చూస్తే ఒక రోజున దేవుడు చూపించేటువంటి ఆ మహిమ గల ఉన్నత స్థితిని చూడలేనేమో. ఈరోజు పాపముతో, కామముతో, క్రోధముతో నిండిన కళ్ళతో చూస్తే రేపటి దినమున నా దేవుడు పరిశుద్ధమైనటువంటి నా తండ్రి నా కోసం ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప స్థాయిని చూడలేనేమో. దేవుడు నిజంగానే చూడలేము మనం. మైక్ టైసన్ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మైక్ టైసన్ 93 సెకండ్లలో ఒక గేమ్, అంటే ఆయన బాక్సింగ్ ఛాంపియన్ కదా, ఆ గేమ్లో దిగిన తర్వాత, ఆ వింగ్లోకి వచ్చిన తర్వాత 93 సెకండ్ల గేమ్ ఫినిష్ చేసేసాడు. అంటే వీళ్ళంతా కూర్చొని కనీసం జనాలు ఇంకా కూర్చోలేదు. 1 2 3 అన్నాడు, ఆయన వదిలేశాడు, అంతే పట్ట 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 కొట్టేశాడు. 93 సెకండ్లలో అందరూ తేరుకొని, కెమెరాలు తేరుకొని అంతా చూసేసరికి అయిపోయింది గేమ్. అవతల వ్యక్తి ప్రత్యర్థి పడిపోయాడు. అంత బలాఢ్యుడు మైక్ టైసన్, ప్రపంచ ఛాంపియన్ ఆయన, బాక్సింగ్ ఛాంపియన్ ఆయన. కానీ ఒక రోజున హోటల్లో ఒక రిసెప్షనిస్ట్ తోటి ఆయన చూసినటువంటి ఆ చూపులను బట్టి
ప్రియ దేవుని బిడ్డ, ఆ అమ్మాయి అతని వల్లో పడిపోయి అతన్ని మరి భయంకరంగా మోసం చేసి కోర్టుకి కేసేసి 75% ఆయన సంపాదించినటువంటి మరి సంపాదన 70% తీసేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక హోటల్లో ఒక జోకర్గా మారిపోయి అందరిని నవ్వించుకుంటా ఆ వచ్చిన డబ్బులతోటి బతుకుతున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసింది చూడండి. దేవుడు మహిమ కలిగినటువంటి స్థితి ఇచ్చాడు, బలాఢ్యుడు, అందరిని అబ్బురపరిచేటువంటి శక్తిమంతుడు. కానీ ఒక కన్యకను పాపపు చూపుతో చూసినందువల్ల, ఒక కన్యకను అన్యాయమైన అక్రమైన చూపుతో చూసినందువల్ల ఇక ఆ మహిమగల స్థితిని చూడలేకపోయాడు. ఆ ప్రజలు కొట్టే చప్పట్లు చూడలేకపోయాడు, ప్రజలు కొట్టే జేజేలు చూడలేకపోయాడు, ప్రజలు రాసే ఆ యొక్క మంచి రాతలు చూడలేకపోయాడు, ప్రజలు అతని గురించి మాట్లాడే పొగడ్తలు కలిగినటువంటి మాటలు అతను వినలేకపోయాడు. ఆ తర్వాత అంత బ్యాడ్ న్యూస్ తన గురించి, ఇదిగో ఇక్కడ ఓడిపోయాడు, అక్కడ పడిపోయాడు, ఇక్కడ కోర్టులో నిలబడ్డాడు, అక్కడ దోషిగా ఉన్నాడు, ఇక్కడ వ్యభిచారిగా ఉన్నాడు, ఇక్కడ భయంకర వ్యక్తిగా ఉన్నాడని ఒక్కొక్కరు చెబుతుంటే ఆ మాటలు వినలేక కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని అయ్యో నా బ్రతుకేమైపోయింది, కటకటాలు చూడాల్సి వచ్చింది. ఒక స్త్రీని మోహపు చూపు చూసినందువల్ల కటకటాలు చూడాల్సి వచ్చింది, దారిద్ర్యాన్ని చూడాల్సి వచ్చింది. మరి అతనుకున్న హోదాను పోగొట్టుకొని ఏ దేశంలో పేరుని గలవాడో, ఏ దేశంలో ఉన్నత స్థాయిలో బ్రతికాడో, ఏ దేశంలో ప్రజలందరూ అతను ఎత్తుకొని పూజించారో అదే దేశంలో జోకర్గా బ్రతకాల్సి వచ్చింది, అదే దేశంలో అన్నీ పోగొట్టుకున్న దరిద్రుడిగా బ్రతకాల్సి వచ్చింది, అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిగా బ్రతకాల్సి వచ్చింది. చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చూడకూడనటువంటి వాటిని, ముఖ్యంగా ఆడపిల్లని లేకపోతే ముఖ్యంగా మగపిల్లోని పాపపు చూపుతో చూడడం మొదలుపెట్టావా? ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక మంచి గురి గమ్యం లేకుండా గోల్డ్ మెడల్ సంపాదించాలి, ఒక గొప్ప ర్యాంక్ సంపాదించాలంటువంటి ఆ గురిని కళ్ళ ముందు పెట్టుకోకుండా ఏ అబ్బాయినో పెట్టుకొని ఏ అమ్మాయినో పెట్టుకొని వాళ్ళ కోసం పరితపిస్తూ రాత్రిపూట తెలియకుండా ఫోన్లు మాట్లాడుకుంటూ దుప్పట్లాలు పెట్టుకొని ఎవరికి తెలియకుండా బయటికి వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుతూ వాళ్ళని కలిసి వస్తూ వాళ్ళతో ఆ జ్ఞాపకాలని మనసులో నింపుకొని తలలో ఖాళీ లేకుండా మైండ్ అంతా పాపపు ఇచ్చలతో నింపుకొని ఉంటే రేపటి రోజు నువ్వు చూస్తావు ఒకటి ఏంటో తెలుసా? నిరుద్యోగం చూస్తావు. రేపటి రోజు చూస్తావు ఏంటో తెలుసా? అసఖ్యమైన జీవితాన్ని చూస్తావు, వెన్నుపోటు జీవితాన్ని చూస్తావు, బ్రతుకులో నాశనాన్ని చూస్తావు. 100% ఎవరు కాళ్ళ దగ్గర పడి బ్రతికే జీవితాన్ని చూస్తావు నువ్వు. అందుకే చెప్తాను, ఈ రోజున నీ కళ్ళు సరిగ్గా ఉంటే, నీ కన్ను మంచిదైతే నీ జీవితం అంతా మంచిగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే ప్రపంచం అంతా చీకటి అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించినటువంటి యోబు అంటున్నాడు, నా కళ్ళకుతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమన్నా తెలుసా? నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఏంటి అంటే కన్యకను నేను ఎలాగూ చూస్తాను, పాపపు దృష్టితోటి, శపించబడిన దృష్టితో ఎలా చూస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజుల్లో నిబంధన లేదు, పలానోళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలని నిబంధన ఏం లేదు. ఎంతమందిని చేసుకోవచ్చు, వాళ్ళ పెంచగలిగే సామర్థ్యం ఉంటే ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ అతను ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిబంధన చేసుకొని తన ఒకే ఒక భార్యతోటి, దేవుడు తనకిచ్చిన భార్యతో బ్రతకాలని ఇష్టపడ్డాడు. పోనీ తన భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏమన్నా ఆయన్ని ఎత్తుకొని పూజించేమన్నా మరి చేసిందా అంటే ఆమె ఎటువంటిదంటే పెడితే పెళ్లి కోరుతుంది, లేకపోతే సాగు కోరుతుంది కదా. మనకు తెలిసినటువంటి ఆమె ఒక భర్తను పట్టుకొని ఆయన కష్టకాలంలో శ్రమకాలం ఉన్నప్పుడు అన్నీ పోగొట్టుకుని విలపిస్తున్నప్పుడు, సావరాదయ్యా, ఇంకా యథార్థంగా ఎందుకు బ్రతుకుతావు? అన్యాయం చేసి సంపాదించు, లోన్ తీసుకొని సంపాదించు, లంచాలు తీసుకొని రా. ఈరోజు ఎంతమంది భార్యలు పీడిస్తున్నారు తెలుసా? ఒక యథార్థతను చెడగొట్టడానికి, యథార్థవంతులను భర్తను చెడగొట్టడానికి, యథార్థవంతులను భార్యను చెడగొట్టడానికి. ఎంతమంది భార్యలు భర్తలు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు తెలుసా? ఆ తర్వాత ఏం చూస్తారు? వాళ్ళు కటకటాలు చూస్తారు. ఆ తర్వాత ఏం చూస్తారు? ఉద్యోగం సస్పెన్షన్ చూస్తారు. ఆ తర్వాత ఏం చూస్తారు? బ్యాంకులో అన్ని సీజ్ అయిపోయి ఉంటాం చూస్తారు. ఆ తర్వాత ఏం చూస్తారు? దరిద్రం చూస్తారు, శాపం చూస్తారు, చెడ్డ పేరు చూస్తారు, అందరూ చూస్తున్నటువంటి అసహ్యమైన కళ్ళతో ఆ చూపులు చూస్తారు. అవునా కాదా? సో కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రజలు ఏం చేస్తున్నారంటే అసహ్యమైన వాటిని చూడటం మొదలు పెడతా ఉన్నారు, అన్యాయమైన వాటిని చూడటం మొదలు పెడతా ఉన్నారు. భార్య బ్రతికుండగానే ఇంకొక వ్యక్తితోటి, భర్త బ్రతికుండగానే ఇంకొక వ్యక్తి వైపు చూడడం, తెలియకుండా రహస్యమైనటువంటి కుటుంబాలు పెట్టడం, రహస్యమైనటువంటి సంగత్యాలు మెయింటైన్ చేయడం. ఏం కాదులే. మనకు తెలుసు అబ్రహాం జీవితం ఏమైందో. అబ్రహాం శారా బ్రతికుండగానే పెళ్లి చేసుకున్నాడు, ఆమె చెప్పిందని పెళ్లి చేసుకున్నాడు, ఆమె కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ప్రపంచంలో భయంకర మూడో ప్రపంచంతో రాబోతుంది. ఎప్పుడో తెలుసా? ఎవరి ద్వారా తెలుసా? ఇదిగో 2 పిల్లల ద్వారానే, అబ్రహాం పుట్టిన బిడ్డలు, శారాకు పుట్టిన బిడ్డల ద్వారా మూడో ప్రపంచంతో రాబోతున్నా అన్నట్టు ఉంది. అసలు ఎప్పుడు చూస్తే యుద్ధాలు, ఎప్పుడు చూస్తే పోరాటాలు, వాళ్ళు వీళ్ళు చంపుకోవటం, వీళ్ళు వాళ్ళు చంపుకోవటం, అసలు భయంకర పోరాటం జరుగుతూ ఉంది.
ఈ విధంగా అంతే ప్రియ దేవుని బిడ్డ. ఆ తర్వాత ఈ తెలియకుండా మెయింటైన్ చేసే సంబంధాలన్నీ కూడా ఒక రోజున యుద్ధాలు, పోరాటాలు, నరకప్రాయం, రక్తపాతం, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దేవుని ఆజ్ఞను మీరి నీ ఇష్టం వచ్చినట్టు చూసుకుంటా, నీకు ఇష్టం వచ్చిన కళ్ళు, నీ కళ్ళని ఇష్టం వచ్చిన తిప్పుకుంటా, చూడకూడని దృశ్యాలు చూస్తే, చూడకూడని వ్యక్తులను చూస్తే, చూడకూడని కాలాలు చూడాల్సి వస్తుంది, చూడకున్నటువంటి భయంకరమైనటువంటి యాతనకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. నీకు ఇష్టం లేని కాలం ప్రారంభమవుతుంది, నీకు ఇష్టం లేని దరిద్రం ప్రారంభమవుతుంది, నీకు ఇష్టం లేని అసహ్యమైన కాలాలు ప్రారంభమవుతాయి ఖచ్చితంగా. అందుకే ఈయన అంటున్నాడు, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలా చూస్తాను. తన భార్య 10 మంది పిల్లలు కనింది కదా, ఫస్ట్ 10 మంది పిల్లలను కనింది. తర్వాత ఆమె శరీరంలో మార్పులు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్ చేసుకున్నంత అందంగా లేదు. ఇప్పుడు ఆమె అసహించుకొని తిడతా ఉంది బిడ్డలు చచ్చిపోయిన తర్వాత. ఎందుకయ్యా ఇంక యథార్థంగా ఉంటావు, చచ్చిపో చచ్చిపో, సావు సావు అని తిడతా ఉంది. ఇంకోళ్ళైతే ఏమంటారు, ఛీ నువ్వు నన్ను ఎంత మాట అన్నావు, ఇంకా నీతో నాకేం సంబంధం, వెళ్ళిపో, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, హ్యాపీగా బ్రతుకుతా, నాకేం తక్కువ అనొచ్చు. కానీ అనలేదండి. తన భార్య అంత అసహించుకున్నా ఆమెనింది, నీ వాసన నాకు అసహ్యంగా ఉంది పో అని చెప్పేసి తిట్టింది. నా వాసన నా భార్యకి అసహ్యం అయిపోయింది అంటాడు ఒక రోజున. ఆయన కురూపిగా కూర్చొని చిల్లపెంకులతో గోక్కుంటున్నప్పుడు ఆ భార్య అంటుంది, నీ వాసన నాకు అసహ్యం వెళ్ళిపో అని చెప్పేసి తోసేస్తుంది. అటువంటి భార్యను మరలా దేవుడిచ్చిన భార్యను గుర్తుపట్టి ఆమెను మరలా ప్రేమించాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆ భార్యనే ప్రేమించాడు తప్ప ఈమె నన్ను అసహించుకుంది, ఈమె నన్ను సరిగ్గా చూడటం లేదు, మా ఆఫీస్లో మా బాస్ భలే చూసుకుంటాడు, నన్ను భలే పలకరిస్తాడు, నాకు గిఫ్ట్లు ఇస్తాడు, నన్ను బాగా ప్రేమిస్తాడు, అసలు అందరికంటే నన్ను బాగా చాలా హెచ్చిస్తాడు, ఆయన అంటే నాకు భలే ప్రాణం, నేనంటే ఆయనకు భలే ప్రాణం. ఈ విధంగా పెరిగి 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 పాపం ఎంతవరకు పోద్దంటే కుటుంబాన్ని వదిలిపెట్టి అంత స్థాయికి వచ్చేస్తుంది, కుటుంబాన్ని విడిచిపెట్టి అంత భయంకర పరిస్థితికి వచ్చేస్తుంది కదా. ఎంతమందిని చూడట్లేదు, కుటుంబాలు విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, ఇష్టానికి సొంత ఇష్టానికి పరిగెత్తుకుని పోయిన వాళ్ళు ఎంతమంది కనపట్లేదు మనకి. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కన్ను జాగ్రత్త, నీ కంటికి నిబంధన కానీ పెట్టుకోపోయావో, నిబంధన గల వ్యక్తిగా మారకుండా నీ కంటిని ఇష్టం వచ్చినట్టు చూడడం నేర్చుకున్నావు, నిశ్చయముగా ఒక రోజున ఇదే కన్ను చూస్తుంది అసహ్యాన్ని, ఇదే కన్ను చూస్తుంది దరిద్రాన్ని, ఇదే కన్ను చూస్తుంది వ్యాధిని, రోగాన్ని. ఈ రోజున ఎంతమంది రోగగ్రస్తులు అయిపోయి ఉన్నారు. చెప్పుకునే రోగాల మధ్యలో, చెప్పుకున్నటువంటి అసహ్యమైన రోగాల మధ్యలో చిక్కుకొనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది. ఈ క్షణికమైన ఆవేశాన్ని, క్షణికమైన సంతోషాన్ని ప్రేమించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ తర్వాత క్షణమైన విడిచిపెట్టిన దుఃఖాన్ని, క్షణమైన విడిచిపెట్టినటువంటి వ్యాధులను చూసేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. ప్రతి నిమిషం మందులు వేసుకుంటా, ప్రతి నిమిషం గడగడ వణుక్కుంటా, నా రోగం ఎక్కడ తెలిసిపోద్దు, అయ్యో నా బ్రతుకు ఎక్కడ తెలిసిపోద్దు, నా జీవితం ఎక్కడ తెలిసిపోద్దో, నా పాపం ఎక్కడ తెలిసిపోద్దు అని గడగడ గడగడ వణుక్కుంటూ బతికోళ్ళు ఎంతమంది లేరు, కొంతమంది కోకోల మంది ఉన్నారు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నీ కళ్ళకు నిబంధన పెట్టుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. యోబు కళ్ళకు నిబంధన కలిగింది. యోబు వారు ఏమంటుంది, మనం ఒక్కసారి చదువుదాం మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. మళ్ళీ ఆమె ఏమంటాం చూద్దాం. మొదటి యోబు గ్రంథం 9వ వచనం చదువుకుంటాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుంటాం. చూడండి, అతని భార్య వచ్చి 8 చదువుకుందాం. 8 అతడు ఒళ్ళు గోకుకున్నట్టుకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి చచ్చిపోయా, ఇంకా యథార్థంగా ఉంటావా, ఇంతదని ఇంకా నమ్మకంగా ఉంటావా అని చెప్పేసి అతని చావును కోరుకుంటా ఉంది. అంతేకాదు, నీ వాసన, నీ ఊపిరి నాకు అసహ్యం వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తాం. కానీ అతను విడిచిపెట్టలేదు. నా భార్య నన్ను ప్రేమించలేదే, ఇట్లాంటి కష్టకాలంలో నాకు భార్య నన్ను ఈ విధంగా నాకు తోడుగా ఉండకుండా గుండెను తూట్లు పడిచే మాటలు మాట్లాడిందే, ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడిందే, ఛీ నాకేం జీవితంలో వద్దు, నాకు వద్దేమే, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఇంకొక వ్యక్తితో, నన్ను అర్థం చేసుకునే వ్యక్తితో నేను సంసారం చేసుకుంటాను, నన్ను అర్థం చేసుకోవడంతో నేను కాపురం చేస్తానని చెప్పేసి ఒకవేళ ఆమెను పక్కన పెట్టేసేసి ఉంటే, తీసివేసేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ మరలా ప్రేమను సంపాదించాడు, మరలా ఆమెను ప్రేమించాడు. భార్య ప్రేమించలేదని, భర్త ప్రేమించలేదని, సరిగ్గా చూడటం లేదని ఒకవేళ వేరే దారిలో వెళ్ళిపోతున్నావేమో, ఇది దేవుని దృష్టికి చాలా భయంకరమైన విషయం, చాలా భయంకరమైనటువంటి శాపాస్పదమైన విషయం. అయితే యోబు తన భార్యను ప్రేమించినందువల్ల తిరిగి మరలా 10 మంది బిడ్డలను ఇచ్చాడు. ఎటువంటి బిడ్డలను ఇచ్చాడంటే, యోబు యొక్క కుమార్తెలు ఆ దేశంలో ఎవరికి లేనంత సౌందర్యం కలిగినటువంటి వాళ్ళగా దేవుడిచ్చాడు. ఈ యోబు 4 తరాలను చూసి 140 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత చనిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
అతని భార్య గురించి ఒక్క మాట కూడా రాయబడలేదు. ఆమె ఎంతకాలం బ్రతికిందో, ఏం చేసిందో ఎవరికి కనబడలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ యోబు గురించి రాసి పెట్టున్నాడు. యోబు గురించి ఎంత యథార్థతని గురించి, ఆయన పరిశుద్ధతని గురించి, ఆయన యథార్థతని గురించి. సాతాను కూడా గజగజలాడిపోయింది ఆ ఇంటిని తాకాలంటే. సాతాను కూడా ఇంటి చుట్టూ వెళ్ళాలంటే దేవుని పర్మిషన్ లేకుండా వెళ్ళలేకపోయింది. సాతాను కూడా ఆ ఇంటి వైపు చూడడానికి ధైర్యం చాలలేదు. ఎంత శక్తివంతుడైన సాతాను అయినా సరే యోబు ముందు ప్రాణమిల్లాల్సి వచ్చింది అతనికి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెప్తున్నా ఈ రోజున శరీరాశల కోసము, నేత్రాశల కోసము, లోకంలో జీవపు డంపం కోసం, నీ ఒక్కడి ఆనందం కోసం, నీ ఒక్కదాని ఆనందం కోసం దేవుని నిబంధన బ్రేక్ చేస్తున్నావేమో. భార్య అంటే నిబంధనతో కూడినది, భర్త అంటే నిబంధనతో కూడినటువంటి వాడు. ఆ రోజు చేసిన ప్రమాణాలు ఏదో చిలక పలుకులు కాదు. ఆ రోజు పెళ్లిలో చేసిన ప్రమాణాలు ఏవో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేశాను కాదు. అవి శాశ్వతమైనటువంటి పలుకులు. అవి దేవుని ముందు, సంఘం ముందు, నీ ముందు కదా మేము ప్రమాణం చేస్తానని చెప్తాం ఆ రోజున. కానీ ప్రమాణాలు బ్రద్దలైపోతుంది ఈ రోజున చిన్న చిన్న విషయాలకి. నన్ను మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు చూసుకోవట్లేదు, వీళ్ళు చూసుకోవట్లేదు, పలానోళ్ళు భలే చూసుకుంటారు, వాళ్ళంటే నాకు ఇష్టం. సాతాను నీ కంటిని డైవర్ట్ చేసి పాపానికి బానిసగా మార్చి గొప్ప కాలాలు చూడకుండా, సుదీర్ఘమైన కాలం చూడకుండా, ఆ కాల మరణాలు చెందటానికి, ఆ కాలమైన పనులు చేయడానికి ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీ లైఫ్ని ప్రేరేపిస్తున్నాడేమో జాగ్రత్త. నీ కళ్ళకు నిబంధన పెట్టుకో. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, తనకి 2 పిల్లలు, తన భార్య. ఆ భార్య అనుకున్నంత అందంగా లేదని ఆమె కళ్ళ ముందే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం కూడా కాదు, ఆమెతో సహజీవనం ప్రారంభించి ఆమె ముందే బండేసుకొని తిరగటం, ఆమె ముందే తిరగటం. వాళ్ళ పిల్లలు పెళ్ళికి వస్తే వాళ్ళ ముందే ఆమెను వేసుకొని ఫోటో దిగుతూ ఉన్నాడు. ఆ పిల్లలు ఒకటే ఏడుపు, 2 ఆడపిల్లలు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత చూస్తే మరి ఒకరోజు 2 బండేసుకుని వెళ్తూ ఉన్నారు. అంతే, ఎదురుగా వచ్చి లారీ వచ్చింది, కొట్టేసింది, 2 కింద పడిపోయారు. ఆమె అయితే ఎగిరి అవతల పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆ పడిపోయిన ఆమె మీద మళ్ళీ లారీ స్పీడ్గా వచ్చి ఎక్కేసింది. 2 స్పాట్లు చనిపోయారు. చనిపోయిన తర్వాత 10 లక్షలు వచ్చినాయి. 2 పిల్లలు పెళ్లి చేసేసారు. బతికుండగా చేయలేడు, చచ్చిన తర్వాత వచ్చినాయి డబ్బులు. ప్రియ దేవుని బిడ్డ 2 ఒకే రోజు చనిపోయారు. నిజంగా పాపానికి వచ్చే జీతం మరణం. నీ కళ్ళు నిబంధన లేకుండా ఉన్నట్లయితే రేపటి రోజున నాశనాన్ని చూడాల్సి వస్తుంది, రక్తపాతాన్ని చూడాల్సి వస్తుంది, రేపటి రోజున భయంకరమైనటువంటి మరి అసమాధాన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. నీ కళ్ళకు నిబంధన ఉందా సహోదరుడా? ఎంతెంతో గొప్ప స్థలానికి వెళ్తున్నావు, ఎవరెవరో గొప్పలతో మాట్లాడుతున్నావు. నీ మనసు గొప్పగుందా? నీ నిబంధన గొప్పదిగా ఉందా? నీ నిబంధన సరైనదిగా ఉందా? ఈరోజు ఎవరు చూడలేదు కాబట్టి, అంత మనోళ్ళు కాబట్టి, లేకపోతే అంత మన తెలిసినోళ్ళు కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక్కరోజు ఉంది తీర్పు దినము, ఆ రోజు మనం తప్పించుకోలేం. అందుకే కళ్ళకు నిబంధన పెట్టుకో. యోసేపు తన కళ్ళకు నిబంధన పెట్టుకున్నాడు కాబట్టి ఆ దేశాన్ని ఏలటానికి దేవుడు పిలిచాడు. గొప్ప కాలాలు చూశాడు. దేవుని బిడ్డ పోతిఫర్ భార్యని చెడ్డ చూపుతో చూసుంటే, ఆమె చెప్పినట్టు వినుంటే తన రాజ్యాన్ని పోగొట్టుకునేవాడే, తన అధికారాన్ని పోగొట్టుకునేవాడు, తన జ్ఞానాన్ని పోగొట్టుకునేవాడే, బ్రతుకంత బానిసగా మగ్గిపోయేవాడే. కానీ తన చూపును మార్చుకున్నందువల్ల, తన కంటికి నిబంధన పెట్టుకున్నందువలన దేవుని బిడ్డ ఆ దేశాన్ని ఏలేవాడయ్యాడు. అంతేకాదు ఆ ఇంటిని ఏలేవాడయ్యాడు. అద్భుతం జరిగింది. మంచి కాలాలు చూశాడు, శ్రేష్టమైన ఫలభరితమైన కాలాలు చూశాడు. ఈరోజు మంచి కాలాన్ని చూడాలంటే పాపముతో కూడినటువంటి మనస్సును తీసివేయి, పాపముతో కూడినటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ఆ బీజాలు తీసివేయి, ఆ వేరులు పెకిలించివేయి. నిశ్చయముగా నువ్వు మంచి కాలాన్ని చూడబోతూ ఉన్నావు. నిశ్చయంగా మంచి కాలాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను మంచి కాలాలు చూడడానికి పిలిచి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడెదరుగాక. బా, ఎంత మాట చెప్తున్నాడు అసలు. నేను ఇతరుల యొక్క ద్వారం దగ్గర పొంచి నా అందాన్ని బట్టు, నా జ్ఞానాన్ని బట్టు, నా తెలివిని బట్టు వాళ్ళని ఆకర్షించి వాళ్ళని మాట్లాడి ఒకవేళ నా వైపు తిప్పుకుంటే, వేరొకని భార్యను, వేరొక యవ్వనస్తులను నా వైపు తిప్పుకుంటే, నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక అంటున్నాడు. అదే జరుగుతుంది.
ఒకసారి కొత్తగా యవనస్తులు పెళ్ళయింది. వాడు నన్ను తీసుకొని పోయాడు, వాళ్ళ భార్య కోసం ప్రార్థన చేసి తీసుకొని పోయాడు. తీసుకొని పోయినప్పుడు ఏడుస్తున్నాడు, మోకరించి ఓ అని ఏడుస్తున్నాడు. పెళ్ళయి ఒక నెల రోజులు కూడా కాలేదు. గట్టిగా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటిరా ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు సంతోషంగా ఉండే టైం ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే చెబుతున్నాడు, అక్క నా భార్య వేరొక వైపు చూడడం మొదలుపెట్టింది. మా ఇంటి పక్కనోడు బాగా చదువుకున్నాడు, మా ఇంటి పక్కనోడు బాగా అందంగా ఉంటాడు. నేను నెల రోజులకే ఈ అమ్మాయి మనసు మారిపోయింది అక్క, భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది అక్క. నన్ను సరే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయ్యా, అయ్యా ఈ యొక్క సహోదరులు మంచి ఆలోచన దయచే తండ్రి, పరిశుద్ధత దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నా. తన నిబంధన గుర్తు చేసుకుని భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటే టక్కున నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రార్థన ఆపేశాను, ఒక విషయం కనబడింది నాకు. నేను వెంటనే ఆ బ్రదర్ని అడిగా, తమ్ముడు నీవు నీ వివాహానికి ముందు ఏ ఇంటి దగ్గరైనా ఎవరి ప్రేమనైనా నాశనం చేయడానికి, ఏ కుటుంబానైనా దుఃఖపరచడానికి ఏ ద్వారం దగ్గర కనిపెట్టి కూర్చొని ఉన్నావా, ఏ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసావా, భార్యాభర్తల అనుబంధాన్ని నాశనం చేసావా అని అన్నా. వెంటనే వాడు దిగ్గులు లేసి అంటున్నాడు, కాళ్ళు పట్టుకుని ఏడుస్తా అంటున్నాడు, అవునక్క కొత్తగా పెళ్ళి వచ్చినటువంటి ఒక జంట, ఆ పిల్ల నాకు నచ్చిందని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ భర్తకు అనుమానం రేపి నేను ఆ అమ్మాయి వైపు చూస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతూ ఆ పిల్ల మీద నాకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ వ్యభిచారం మనసుతో తిరిగినందువల్ల భార్యాభర్తలు విడిపోయారు. తర్వాత వాళ్ళు కలిశారు కానీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు, సొంత ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళి బతకడానికి వెళ్ళారు. ఇప్పుడు ఏం జరిగిందంటే సేమ్ తను ఏం విత్తాడో, ఇతరుల యొక్క జీవితంలో ఎట్లా పొగబెట్టాడో, ఇతరుల జీవితంలో ఎట్లా అగ్నిని మండించాడో, పాపాన్ని కలిగి పాపపు ఆలోచనలు కలిగి ఎలా వాళ్ళ జీవితం నాశనం చేశాడు, అదే రీతిగా తన కుటుంబానికి వచ్చింది. ఇప్పుడు తను క్రొత్తగా పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకాల్సిన సమయంలో తన భార్య వేరొకరి మీద కన్నేసింది, వేరొకడు ఏమైనా మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టేశాడు, వేరొకడు ఏమైనా మరలు కొల్పడం మొదలుపెట్టేశాడు. ఇక పరిస్థితి తారుమారైపోయింది, గుండె పగిలిపోయింది. ఒకప్పుడు తాను ఎవరి గుండెను పగలగొట్టాడో, ఒకప్పుడు తాను ఎవరి నమ్మకాన్ని పోగొట్టాడో అదే పరిస్థితి ఈరోజు అతనికి వచ్చింది. యోబు కూడా అదే అంటున్నాడు, నేను ఎవరినైనా పరస్త్రీని మోహించిన ఎడల, పరస్త్రీతో నేను మోహపు ఆలోచనలు కలిగి ఉన్న ఎడల నా భార్య వేరొకరిని తిరగలి విసరునుగాక, వేరొకరి ఇంటికి పోవునుగాక, వేరొకడు ఆమెను కూడునుగాక అని అనవసరమైన మాట మాట్లాడేస్తున్నాడు. భయంకరమైనటువంటి టెరిబుల్ వాయిస్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈరోజు నీ కుటుంబం చక్కబడాలంటే, నీ జీవితం చక్కగా ఉండాలంటే నీ కంటికి నిబంధన ఉండాలి. ఓ తల్లి నీ కంటికి నిబంధన ఉండాలి, ఓ వివాహితురాలా నీ కంటికి నిబంధన ఉండాలి. యవనస్తుడా నువ్వు మంచి కాలాన్ని చూడాలంటే నీ కళ్ళల్లో మంచి స్వభావం ఉండాలి, నీ కళ్ళల్లో మంచి ఆలోచన ఉండాలి. నువ్వు చూడ్డానికి లోకమును చూడడానికి పాపిష్టి కళ్ళతో చూడకుండా, ఒక యవనస్తురాల్ని పాపిష్టి కళ్ళతో చూడకుండా, ఒక యవనస్తుడిని పాపిష్టి కళ్ళతో చూడకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నువ్వు మంచి కాలాన్ని చూస్తావు, యథార్థవంతులు కోసే పంటను కోసుకుంటావు, నమ్మకస్తులు నీతిమంతులు కలిగే ఫలం నీకు కలుగుతుంది. 100% నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా నా కళ్ళలో ఉన్నటువంటి పాపపు ఇచ్ఛ, నిబంధన లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి లోకంలో అనవసరమైనటువంటి చూస్తూ, బూతు బొమ్మలు చూసుకుంటూ, అనవసరమైనటువంటి ఫిగర్స్ చూసుకుంటూ, ఉద్రేకాలు రేపుకొని బ్రతుకుని నాశనం చేసుకుంటే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఆడపిల్లలను పాడు చేసుకుంటూ ఉరికంబాలు, చిన్న వయసులో ఉరికంబాలు ఎక్కే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏం చూసి ఎందుకు పాపానికి వస్తున్నారు, ఎందుకు పాపం చేస్తున్నారు, మృగాల్లాగా ఎందుకు ఆడపిల్లమే పడుతున్నారంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చూసి 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 చూడకుండా దృష్ట్యాలు చూసి చూడకుండా పాపిష్టి వాటిని చూసి ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా మృగాలైపోతున్నారు, కంట్రోల్ తప్పిపోతున్నారు. అందుకే చెబుతాను, ఈ రోజున నీ చిన్న వయసులో ఉరికమ్మ ఎక్కకుండా, చిన్న వయసులో కటకటాలకు వెళ్ళకుండా, చిన్న వయసులో నీ బ్రతుకుని బద్దలు చేసుకోకుండా, దోషి అనే ముద్ర పడకుండా, పాపి అనే వ్యభిచారణ ముద్ర పడకుండా, రోగిష్టివాడు రోగగ్రస్తురాలనే ముద్ర పడకుండా నేను కాపాడుకుని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి కాలాలు నువ్వు చూడకూడదు, అటువంటి కాలాలు, భయంకరమైన కాలాలు నీకు రాకూడదని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా చెబుతావా, అటువంటి దుర్మార్గమైన కాలములు, భారమైన కాలాలు, భరించలేని కాలాలు నాకొద్దు ప్రభువా అని చెప్పి రోజున ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా తమ్ముడు నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, అన్నయ్య ప్రియ సహోదరుడా సహోదరి నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పటికీ ఒకవేళ దిగబడిపోయి ఉన్నావేమో, ఇప్పటికి ఒకవేళ నీ జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నావేమో, బయటికి రాలేనంత భయంకర పరిస్థితులు నీవు ఉన్నావేమో, అక్రమైన సంబంధాల మధ్యలో, అన్యాయమైనటువంటి ఆశల మధ్యలో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్నావేమో, నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో, నాతో పాటు కలిసి పశ్చాత్తాపంతో. ఇదిగో దేవుని తీర్పు రాకముందే, దేవుడు సింహాసనం మీదకి రాకముందే,
నిన్ను తీర్పు తీర్చే తండ్రి సింహాసనం మీదకి రాకముందే ఈ రోజే కళ్ళు తెరవు. అన్యాయపు సొత్తు ఎవరో ఇస్తున్నారని, అక్రమంగా నీ అవసరాలు ఎవరో తీరుస్తున్నారని, నీ భార్య కంటే ఎవరో బాగున్నారని, నీ భర్త కంటే ఎవరో బాగున్నారని ఈ రోజున ఇచ్చకపు కళ్ళతో, పాపిష్టి కళ్ళతో చూస్తూ ఉన్నావేమో. యోబు చెబుతున్నాడు, నిబంధన కలిగిన కన్నులు నేను కలిగి వాడను. నా పేరేంటి అంటే నిబంధన కలిగిన కన్నులు గలవాడను. ఈరోజు నీకు నిబంధన ఉందా? అడుగుదాం ఈ రోజున, ప్రభువా నా కళ్ళకు నిబంధన దయచేయండి అయ్యా, నా కళ్ళకు నిబంధన అనుగ్రహించండి ప్రభువా, నా జీవిత నిబంధన దయచేయండి తండ్రి. మీ కృపతో నింపండి తండ్రి, మీ బలముతో నింపండి నాయన, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, మీ సమాధానముతో నింపండి తండ్రి, మీ కృపా కారుణ్యంతో నింపండి ప్రభువా. ప్రతి పాపపు ఇచ్చ, ప్రతి పాపపు ఆలోచన, ఆ కళ్ళలో ఉన్నటువంటి పాపపు ఇచ్చలు యేసు నామములో విరిగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం ఇప్పుడే. ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా తండ్రి, కన్నులు కడగబడిన వారిగా తండ్రి, కన్నులు నిబంధన కలిగిన వారిగా తండ్రి మీరు మార్చమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నా. కష్టకాలాలు చూడకముందే, దారిద్రపు కాలాలు చూడకముందే, అపహాస్యపు కాలాలు చూడకముందే, దుర్మార్గపు కాలాలు కంట పడకముందే ఈ కళ్ళు సరిగ్గా పనిచేసే కృప దయచేయండి తండ్రి. మీరు సహాయం చేసి నడిపించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ సమాధానంతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా 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 కృపా, నీ కృపయ్యా, నీ కృపయ్యా, నీ కృపయ్యా. నీ కృప తప్ప మమ్మల్ని విడిపించేది ఏదీ లేదు ప్రభా, మీ దయ తప్ప విడిపించేది ఏదీ లేదు ప్రభా, మీ కృప తప్ప వేరొకటి కాపాడలేదు నాయన. ఇప్పటికే ఊబిలో పడిపోయిన సహోదరునయ్యా, ఊబిలో కృంగిపోయి మరచిపోలేక, మోసాన్ని తట్టుకోలేక, బ్రతుకు జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకుంటూ కుమిలిపోతున్న వారు ఉన్నారయ్యా. ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా, ఒక్కసారి మీరు సంధించండి అయ్యా, మీరు బ్రతికించండి యేసయ్యా. మీ కృప చేత నింపండి తండ్రి, మీ దయచేత నింపండి ప్రభువా, మీ అభిషేకముతో నింపండి ప్రభువా, మీ సమృద్ధితో నింపండి తండ్రి. రండి యేసయ్యా, రండి యేసయ్యా, రండి యేసయ్యా. అయ్యా పాపిష్టి కాలం ఏలుబడి చేయకముందే, దుర్మార్గపు సంఖ్యలు పట్టకముందే, సాతాను కబంధ హస్తాల్లో పడిపోకముందే ప్రభువా మీరు దేహాల మీరు కాచి కాపాడినాయా. ఆ కళ్ళను వెలిగించండి తండ్రి, ఆ కళ్ళలో వెలుగు పుట్టించండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కృప చూపి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయం చేయమని, దయ చూపించమని, మీరు అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప కాలాలను మీ కళ్ళతో చూచినట్లుగా, ఉన్నతమైనటువంటి ఆశీర్వాద కాలాలు చూచినట్లుగా దేవుడు మీ కళ్ళను అలంకరించి నిబంధనతో నింపునుగాక, నిబంధనతో అలంకరించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 631 మరియు